హలో షాడోస్ వెల్కమ్ టు షాడో ఆఫ్ యాన్మి. ఈరోజు మనం తార్జున్, కేష్, బన్షిన్, జుట్సు గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే మల్టీ షాడో క్లోన్ జుట్సు గురించి మాట్లాడుకుందాం అంటున్నా. ఇప్పుడు నేను మీకు ఈ మల్టీ షాడో క్లోన్ జుట్సు గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ షాడో క్లోన్ జుట్సుని క్రియేట్ చేసింది వచ్చేసి సెకండ్ కాగైన టోబిరామా సెంజో. ఫస్ట్ బేసిక్ షాడో క్లోన్ టెక్నిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ టెక్నిక్‌ని అయితే టోబిరామా సెంజో అయితే ఫస్ట్ కాగా అయిన అశ్రామా సెంజో తన బ్రదరే కదా. సో అశ్రామా హుడ్ స్టైల్ క్లోన్ టెక్నిక్‌ని యూజ్ చేసేటప్పుడు చూసి దీన్ని అయితే డెవలప్ చేసిండు. సో ఇదొక షినోబి యూజ్ చేసినప్పుడు సేమ్ వాని లాగానే ఇంకో కాపీ అయితే దిగుతది వాని పక్కనే. సో యూజ్ చేసిన షినోబి వాని కాపీని అదే వాని క్లోన్‌ని ఏ పర్పస్ మీద దించిండో మనకు అక్కర్లేదు. వాడు దేనికైనా దించుకోని ఎందుకు మనకు గాని. సో వాడు దింపిన క్లోన్ అనేది సేమ్ టు సేమ్ వానిలాగానే మాట్లాడగలుగుతది, ఫైట్ చేయగలుగుతది. వాడు యూజ్ చేసిన జుట్సుస్‌ని యూజ్ చేయగలుగుతది. సో అందుకే చెప్పాను కదా సేమ్ కాపీ దింపుతాడని చెప్పి. అదే కాపీ అంటే మీకు తెలుసు కదా ఎన్ని సార్లు మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే మీ పక్కన ఉన్న వాళ్ళకేంచి ఏదుంటే అది దింపలేరు మామ మీ పేపర్‌ల. తెల్వదా? సో, ఇప్పుడు మీకు బేసిక్‌గా షాడో క్లోన్ జుట్సు గురించి తెలిసింది. ఒక షినోబి తనలాగానే ఇంకో కాపీని నింపితే దాన్ని షాడో క్లోన్ జుట్సు అంటారు. మరి దాన్ని ఏ పర్పస్ పైనైనా యూజ్ చేసుకోవచ్చు. వానిష్టం. బట్ టోబిరామ్ ఎందుకు క్రియేట్ చేసిండంటే తను ఎవలన్నా స్పై చేసేటప్పుడు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఈ షాడో క్లోన్ పోయి తను ఎవరినైతే స్పై చేస్తుండో తనని ఫాలో అయితాడు కదా. సో, తను ఏమేమి చేస్తుండో అన్ని తెలుసుకోవచ్చు. అవి ఆటోమేటిక్‌గా రియల్ టోబిరామ్‌కి తెలిసిపోతూనే ఉంటాయి. ఒకవేళ ఈ క్లోన్ ఎవరినైతే ఫాలో అయితుందో ఆ పర్సన్ కనిపించిందనుకో, ఆ పర్సన్ అటాక్ చేసిండనుకో ఈ క్లోన్ అక్కడనే డిస్ట్రాయ్ అయిపోద్ది. బట్ రియల్ టోబిరామ్‌కి ఏం కాదు. బట్ అక్కడ ఏమేమి జరిగిందో ఆటోమేటిక్‌గా టోబిరామాకి తెలిసిపోతుంది. ఎందుకంటే తన క్లోన్ చూసింది కదా. సో, ఇలా షాడో క్లోన్ జుట్సు అయితే టోబిరామా యూజ్ చేయనీకైతే క్రియేట్ చేసిండు. ఇక దాని తర్వాత రకరకాల పర్పస్‌లో యూజ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు షాడో క్లోన్ జుట్సుకి, మల్టీ షాడో క్లోన్ జుట్సుకి అంత తేడా ఏముండదు. ఒకటి యూజ్ చేస్తే షాడో క్లోన్ జుట్సు అంటారు. మల్టిపుల్ షాడోస్‌ని క్రియేట్ చేస్తే మల్టీ షాడో క్లోన్ జుట్సు అంటారు అంతే. లైక్ 10, 100, 1000 క్రియేట్ చేస్తే మల్టీ షాడో క్లోన్ జుట్సు అంటారు. మరి ఇక మొదలెడదామా మళ్ళీ. షాడో క్లోన్ టెక్నిక్ చాలా మందికి తెలుసు. కానీ మల్టీ షాడో క్లోన్ టెక్నిక్ చాలా మంది అనుకునేది ఏంటంటే 10-5 షాడో క్లోన్స్ వస్తాయని. బట్ కాదు. సమ్‌టైమ్స్ డజన్‌లో క్రియేట్ చేయొచ్చు. లేకపోతే హండ్రెడ్స్ లేకపోతే 1000 క్లోన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో, ఈ టెక్నిక్‌లో చక్ర యూజ్ అనేది చాలా ఉంటది. సో, అంటే ఇది ఒక సేఫ్ జుట్సు కాదని అర్థం. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్క షాడో క్లోన్ యూజ్ చేసినా గానీ మన చక్ర లెవెల్ అనేది తగ్గుతది. అంటే మనది కాదు షినోబిస్‌ది. అదే ఒకవేళ 100 లేకపోతే 1000 క్లోన్‌లని క్రియేట్ చేస్తే అప్పుడు మీ చక్ర అనేది ప్రతి ఒక్క క్లోన్‌కైతే పాస్ అయితది. సో, అప్పుడు ఏమైద్ది మీ చక్ర అనేది కొంచెం తగ్గిపోద్ది. అది డేంజర్. అదొక నార్మల్ షినోబి అయితే ఎప్పుడు చేయలేడు. ఎందుకంటే తన చక్ర తక్కువుంటే తన లిమిట్‌ని దాటి చేసిండనుకో తన లోపల ఉన్న చక్ర అంతా క్లోన్స్ లోపలికి వెళ్ళిపోద్ది. తన లోపల ఏముండదు కాబట్టి చక్ర మొత్తం అయిపోతే చనిపోయే ఛాన్స్ ఉంటది. సో, ఈ రీజన్ వల్లనే ఫస్ట్ కాగే దీన్ని ఒక ఫర్బిడెన్ జుట్సు అని చెప్పి డిక్లేర్ చేసిండు. మీకు ఇంతకు ముందే ఫర్బిడెన్ జుట్సు అంటే ఏందో ఎక్స్‌ప్లెయిన్ చేశా. తెలవని వాళ్ళంటే ఒకసారి సింపుల్‌గా చెప్తా. ఎప్పుడైతే ఒక జుట్సుని యూజ్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉంటదో అది జస్ట్ మీ ఎనిమీకే డ్యామేజ్ చేయకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ డ్యామేజ్ చేయడం అలానే దానివల్ల మీరు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటే దాన్ని ఒక ఫర్బిడెన్ జుట్సు అని పిలుస్తారు. అర్థమైంది అనుకుంటా. సో, అందుకే ఫస్ట్ కాగే సెకండ్ కాగే దీన్ని ఒక ఫర్బిడెన్ జుట్సు అని చెప్పి డిక్లేర్ చేసి ఇది ఒక నార్మల్ షినోబి యూజ్ చేసే డేంజర్ అని చెప్పి స్క్రోల్స్‌లలో అయితే సీల్ చేసేసినారు. మరి దీన్ని ఎవరు వాడొద్దు అంటే నార్మల్ షినోబి అయితే వాడొద్దు. బట్ కొంతమంది యూజ్ చేయొచ్చు. ఎసొంటి వాళ్ళంటే నరుటో ఉజుమాకి వాళ్ళ అసంటోళ్ళు. ఎందుకంటే తన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చక్ర రిజర్వ్స్ అయితే ఉన్నాయి. సో, ఆ చక్ర రిజర్వ్స్ వల్ల తిను ఆ టెక్నిక్‌ని అయితే సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. ఒక నార్మల్ షినోబి మాక్సిమం 5 క్లోన్స్‌ని అయితే క్రియేట్ చేస్తే కానీ నరుటో 10, 100 సమ్‌టైమ్స్ 1000లో కూడా క్రియేట్ చేస్తాడు. చాలా సార్లు మనం నరుటో సీరీస్‌లో కూడా చూడొచ్చు. నరుటో జస్ట్ షాడో క్లోన్ టెక్నిక్ అని పిలుస్తాడు. బట్ అక్కడ మల్టిపుల్ షాడోస్ అయితే వస్తాయి. ఎందుకంటే తన చక్ర రిజర్వ్స్ అనేటివి హై లెవెల్‌లో ఉన్నాయి కదా. ఈ టెక్నిక్‌ని అయితే టోబిరామా సెంజో అఫెన్సివ్ పర్పస్ కోసం అయితే క్రియేట్ చేసిండు. నిజం చెప్పాలంటే ఆ వర్క్‌కి ఇవి సూపర్ స్ట్రాంగ్ అయితే ఉంటాయి. లైక్ ఎలా అంటే స్మాల్ నంబర్ ఆఫ్ క్లోన్స్ అయితే చిన్న చిన్న టాస్క్‌లు చేయనీకి, ట్రైనింగ్‌కి, అలానే స్పైయింగ్‌కి, అలానే ఫైట్స్‌లో కొంచెం యూజ్ అయితాయి. కానీ 100 లేకపోతే 1000 క్లోన్స్ అనేటివి మెయిన్‌గా ఎనిమీని కొంచెం కన్విన్స్ చేయనీకి, మల్టిపుల్ యాంగిల్స్ నుంచి అటాక్ చేయనీకి యూజ్ అయితాయి. మీకు ఎగ్జాంపుల్‌గా కొన్ని చెప్పాలంటే అక్కర్లేదనుకుంటా. ఎందుకంటే నరుటో ఫైట్స్ అన్ని మనం చూసినట్టయితే తను మల్టీ షాడో క్లోన్ లేకుండా అసలకి ఫైట్ చేస్తున్న ఫైట్సే లేవు. ఎన్ని సార్లు ఎంతమందిని కన్విన్స్ చేస్తుండే చూడలేము ఆ జుట్సుని యూజ్ చేసి. ఎన్ని యాంగిల్స్ నుంచి అటాక్ చేస్తుంటే మనం చూడలేం చెప్పండి. అలానే ఈ జుట్సుని యూజ్ చేసి ట్రైనింగ్ కూడా చాలా స్పీడ్‌గా నేర్చుకోవచ్చు. చాలా బూస్ట్ వస్తది మీకు. బూస్ట్ అంటే తాగేది కాదు మామ మీరు వేరేది అనుకో. లైక్ మీకు ఎగ్జాంపుల్‌గా కొన్ని చెప్పాలంటే నరుటో విన్ స్టైల్ రషిన్ షురికెన్ నేర్చుకోనికి ఎన్నో ఇయర్స్ పట్టేది. బట్ తను ఈ మల్టీ షాడో క్లోన్ టెక్నిక్‌ని అయితే యూజ్ చేసి జస్ట్ ఫ్యూ డేస్‌లో అయితే నేర్చుకుండు. సో, చెప్పొచ్చేది ఏంటంటే ఒక్క క్లోన్ యూజ్ చేస్తే స్ట్రెంత్ అనేది డబుల్ అవుద్ది. అది 100 లేకపోతే 1000 క్లోన్స్‌ని యూజ్ చేస్తే మీ ఫోర్స్‌ని అసలకి ఎవడు ఆపలేడు. దీన్ని ఆ లెవెల్‌లో యూజ్ చేయాలంటే కావాల్సింది మాసివ్ చక్ర రిజర్వ్స్ అయితే ఉండాలి. నరుటో సిరీస్‌లో దీని బెస్ట్ యూజర్ వచ్చేసి నరుటో ఉజుమాకే. సో, దీని డ్యామేజ్ ఏంది దీని డేంజర్ ఏందంటే యూజ్ చేసే షినోబికి చక్ర రిజర్వ్స్ బాగాలేకపోతే ఒక గోతు తీసి ఆ గోతిలో వాడిని పండబెడతారు. అంతే. అంతకుమించి చేయాల్సింది ఇక ఏమీ లేదు. బట్ ఈ టెక్నిక్ అయితే షినోబి వల్ల ఒక అన్‌లిమిటెడ్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు మామ. సో, ఇక మీరిప్పుడు మల్టీ షాడో క్లోన్ జుట్సు ఎలా వర్క్ అవుతదో నేర్చుకున్నారని అనుకుంటున్నా. సో, మీరు మల్టీ షాడో క్లోన్ జుట్సు నేర్చుకోకపోతే నాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఇయ్యండి. అడ్రస్ పెడితే నేను వస్తా. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు.
అలానే నేనిప్పుడు చెప్పిన మల్టీ షాడో క్లోన్ జుట్సు యొక్క వివరాలన్నీ నరుటోపీడియాలో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఎళ్లి అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మీకు అర్థమైందనుకుంటున్నా. ఇంకా మీకు షాడో క్లోన్ జుట్సుకి, మల్టీ షాడో క్లోన్ జుట్సుకి డిఫరెన్స్ ఉంటదేమో అని అనిపిస్తే మీరు అక్కడికెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు షాడో క్లోన్ జుట్సు గురించి మొత్తం తెలుసుకోండి. దాని తర్వాత మల్టీ షాడో క్లోన్ జుట్సు గురించి తెలుసుకోండి అక్కడ నరుటోపీడియాలో. సో, ఇక నేను ఫైనల్ చెప్పొచ్చేదేంటంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీరు మల్టీ షాడో క్లోన్ జుట్సు గురించి తెలుసుకున్నారనుకుంటున్నా కంప్లీట్‌గా. సో, మరిక వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానెల్‌కి కొత్తగొచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఏ నింజా ఒక టెక్నిక్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కింద కామెంట్ చేయండి. సో, మరిక బాయ్.